వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. నిన్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా మనం వేసుకోవడం జరిగిందండి. ఈ యొక్క నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథని చెప్తాను. నేను సంక్షిప్త రామాయణం అనేది వివరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు మనం ఏంటంటే ఈ వాల్మీకి రామాయణంలో మొదటి ఘట్టమైన కాండాలు అంటే రామాయణంలోని వాల్మీకి మహర్షి రాసిన బాలకాండ సంబంధించిన మొదటి అంశాల్లో బాలకాండలోని మొదటి ఘట్టం నారదుడు వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్పడం అనే దాని మీద ప్రశ్నలు అవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు మీకు ఇక్కడ ఆన్సర్లు లభించడం జరుగుతుంది. మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలని నేను ఇక్కడ ముందుగా దీన్ని చెప్పేటప్పుడు ఒక ప్రధానమైన అంశం చెప్తాను. ఏం చెప్తానంటే భారత రాజ్యాంగాన్ని చదివేటప్పుడు రాజ్యాంగ ప్రవేశికలోని ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నప్పుడే మీకు తప్పనిసరిగా అక్కడ ఆ యొక్క విషయాలు అంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆది సూత్రాలు, విధులు ఎలా ఉంటాయి అనేది మన రాజ్యాంగంలో చెప్పబడిన పదాల బట్టే మనకు ఉంటాయండి. అలాగా మన యొక్క ఈ రామాయణం, ఈ ఎండోమెంట్ ఎగ్జామినేషన్ రామాయణంలోని ప్రియాంబుల్ లాంటిది బాలకాండ. కాబట్టి బాలకాండ ఇస్ అ ప్రియాంబుల్ ఆఫ్ ది రామాయణ అంటాను నేను. అంటే ముందు మాట, తొలి మాట అని చెప్పడం జరుగుతుంది. తొలి పలుకులు అని చెప్తాను అనమాట దీన్ని నేను. అందులో భాగంగా మనం చెప్పే విషయాలు మొదటిగా చూడండి. నారదుడికి వాల్మీకి సంక్షిప్తంగా రామకథను చెప్పడం అనే విషయం ఉంది. మానవులకు పాప భయాన్ని తొలగించే నారాయణ నామాన్ని సదా స్మరించే నారద మహర్షి ఒకనాడు వాల్మీకి ఆశ్రమానికి ఏం చేశారు? వాల్మీకి వారు వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? వాల్మీకి దగ్గర. సకల శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసించిన దేవరిషిని వాల్మీకి ఆహ్వానించి సముచిత స్థానంపై పెట్టడం జరిగింది. ఆయన చక్కగా కూర్చోబెట్టారు. ఎవరిని కూర్చోబెట్టడం జరిగింది? నారదుల వారిని కూర్చోబెట్టారు. సో ఎవరు కూర్చోబెట్టారండి? ముఖ్యంగా వాల్మీకి వారు కూర్చోబెట్టారు. మాటల సందర్భంలో వాల్మీకి నారదుని ఇలా ప్రశ్నించడం జరిగింది. చాలా ముఖ్యమైన ప్రశ్నకి నిన్న మనం వీడియో పెట్టుకున్న వాటిలో మాటల్లో సందర్భంలో వాల్మీకి నారదుని ఇలా ప్రశ్నించారు. అంటే వాల్మీకే నారదుని ప్రశ్నించారు. అందుకే ఉపనిషత్తు అన్నాను, ప్రశ్న అన్నాను నిన్న ఎగ్జామ్ మనం చెప్పుకున్న క్వశ్చనర్లో. ఆయన చెప్తున్నారు అన్నమాట వాల్మీకి నారదుని ప్రశ్నించిన విషయంలో. ఈ లోకంలో ఇప్పుడు గుణవంతుడు, వీర్యశాలి, ధర్మజ్ఞుడు, సత్యభాషి, దృఢవ్రతుడు అయి ఉన్నవారెవరైనా, సదాచార సంపన్నుడు, భూతదయపరుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు ఎవరు? ఇలాంటి సర్వోన్నత లక్షణాలున్న పురుషుడు ఎవరైనా ఉన్నాడా? నారద, నీవు త్రిలోక సంచారివి కనుక చూసి ఉంటావు. చాలా రోజుల నుంచి నేను ఇటువంటి పూర్ణ పురుషుని గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నాను. నీకు ఎవరు కపడితే, ఎవరైనా కనబడితే చెప్పు మహర్షి అని కుతూహలంగా వాల్మీకి వారు నారదుణ్ణి ప్రశ్నించడం జరిగింది. ఇది మొట్టమొదటి ఘట్టంగా మనం ఏంటంటే తీసుకోవడం జరుగుతుంది. ఇది దీన్ని బట్టి మన ప్రశ్నలో మొదటిగా ఆన్సర్ వచ్చేసింది. వాల్మీకి నారదుల మధ్య సంభాషణలో గొప్పవారి గురించి ప్రశ్న ఎవరు వేశారు? ఇప్పుడు వాల్మీకి వారే వేశారు. ఆన్సర్ వచ్చేసిందండి. ఓకేనా? ఇక రెండో ఘట్టానికి వెళ్తున్నాము. ఈ ప్రశ్నకు నారద మహర్షి అధికంగా సంతోషిస్తూ వాల్మీకిని ఆధారభావంతో చూస్తూ ఇలా ఆరంభించారు. నారద మహర్షి చాలా ఆతృతతో వాల్మీకిని ఆధారంగా భావంతో చూస్తూ ఇలా ఆరంభించారు. వాల్మీకి మునీంద్ర, నువ్వు పేర్కొన్న గుణాలు చాలా దుర్లభాలు. అలాంటి గుణాలు కొన్నైనా ఉండడం చాలా కష్టమే. కానీ మన అదృష్టం వల్ల అన్ని గుణాలు ఉన్న పురుషుడే ఉన్నాడు. అతని పేరు రాముడు. ఆ నామం నీవు చెవుల దాకా ఎందుకు చేరలేదో కానీ అతన్ని చాలామంది ఎరుగుతారు. అతను జితేంద్రియుడు, మహావీరుడు, మంచి తేజస్సు కలవాడు. శత్రువులను సంహరించడంలో అంతవాడు లేడు. ఎగుభుజాలతో అతన్ని బాహువులు ఆజాను లంబితులై ఉన్నాయి. అతని కంఠధ్వని శంఖధ్వనిలా ఉంటుంది అని సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. పైకి కనబడిని జత్రువులతో అతని వృక్షస్థలం చాలా విశాలంగా ఉంటుంది. నొసలు అర్ధచంద్రబింబంలా ఉంటుంది. శరీర విభక్తం అయి మేఘశ్యామంగా ఉంటుంది. ఆ రంగులోనే నిగలగలతో పాటు గొప్ప వర్చస్సు కూడా ఉంటుంది. కనుక చూసిన కొద్దీ ఆ మూర్తిని చూడాలని అనిపిస్తుంది.
చారిడేసి కళ్ళు, ఆ కళ్ళల్లో లక్ష్మీ కళ తాండవిస్తుంది. అతను సత్యసంధుడు, సకల ధర్మాలు తెలిసినవాడు, తన ప్రజల శ్రేయస్సు అతనికి ప్రధానము. మంచి జ్ఞాని, శుచి, ప్రజాపతికి సాటి అయినవాడు. అతను స్వధర్మం తప్పి సంచరించడు. వేదాంగాలను చదివినవాడు. ధనుర్వేదంలో అతనికి సాటి వచ్చేవాడు ఈ జగత్తులో లేడు. సకల శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు. అతని ప్రతిభ కూడా అసాధారణమైనది. సాధుపురుషుడు, అందరూ అతన్ని గౌరవిస్తారు. ధైన్యం అంటే ఏమిటో ఎరుగనివాడు. మంచి చెడ్డ నిర్ణయించడంలోనూ ఎదుటివారి సత్తా గ్రహించడంలోనూ అంతవాడు లేడు. చాలా ముఖ్యమైన ఘట్టాన్ని చెప్పేశారు. ఎవరు చెప్పారు అంటే కనుక మనకి ఈ యొక్క నారదుల వారు ఆయనకి చెప్పడం జరిగిందండి. ఇది చాలా కీలకమైన ఘట్టం. ఇక దీనిలోని విషయం తీసుకున్నప్పుడు బాలకాండలో రాముని పేరుని చెప్పింది ఎవరు అని మనం నిన్న అడిగాం. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు తెలిసి ఉండాలి, ఈ రాముడు పేరు అనేది ఎవరు ఉపయోగించడం జరిగింది అంటే కనుక ఎవరు వాడారండి? నారద మహర్షి వాడారు. ఇది చాలా కీలకమైన విషయం మర్చిపోకూడదు. క్లియర్. నదులకన్నిటికీ సముద్రంలాగా సత్పురుషులకు అందరికీ అతను ఒక్కడే అండ. అతనికి తన వాడని ఇతరుడని భేదం లేదు. ఎప్పుడు చూసినా అతను ఇంకా చూడాలని ఉంటుంది. అతన్ని పదే సకల గుణాభిరాముడైన ఆ కౌశల్య నందవర్ధనుడు సముద్రమంత గంభీరుడు, హిమవత్పర్వతమంత ధీరుడు, విష్ణుమూర్తి అంత పరాక్రమవంతుడు, చంద్రుడంత చల్లనివాడు, భూమి అంత ఓర్పు గలవాడు. కానీ కోపం వస్తే మాత్రం ప్రళయాగ్నిని కూడా అతని ఎదుట నిలవలేదు. దాన ధర్మాలు చేయడంలో కుబేరుడైన అతనికి చాలడు. ధర్మ ప్రవర్తనలో అతన్ని చెప్పేది యముణ్ణే చెప్పాలి. అతని గురించి చెప్పాలంటే నిన్న ప్రశ్నలు మనం అడిగాం. ఏమని? రాముని గుణాలు ఎవరెవరికి చెప్తున్నారు? నారదుల వారు వాల్మీకి చెప్తున్నారు. రాముని ఏ పర్వతంతో పోల్చడం జరిగింది అనేది మనకి ఆ ప్రశ్న నిన్న మనం వేసుకోవడం జరిగింది. ఆ ప్రశ్నలో హిమయత్ పర్వతము చాలా గొప్ప పర్వతంతో పోల్చడం జరిగింది. రాముని పరాక్రమంలో ఎవరితో సమానమని చెప్పడం జరిగింది? నారాయణుడు, విష్ణుమూర్తి అంత పరాక్రమవంతుడు అని పోల్చడం జరిగింది. రాముని ధర్మాలతో ఎవరితో పోలుస్తారు? రాముణ్ణి దాన ధర్మాలతో పోల్చదగినవాడు ఆయన. ముఖ్యంగా ఈ యొక్క దాన ధర్మాల్లో కుబేరుడికి అతనికి చాలడు, అంటే కుబేరుడిని మించిపోయాడు అని చెప్తున్నారు ఆయన్ని, మహానుభావుణ్ణి, రాముడు ధర్మ ప్రవర్తనలో ఎవరితో సమానము అంటే పనిష్మెంట్ ఇవ్వడంలో ఎవరితో ఈక్వల్ అంటే యముడు. చూడండి, యముడు ఏ కర్మ సిద్ధాంతం ఏం చేస్తే జరుగుతుందని చెప్పేది యముడు. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన నిన్న ప్రశ్నలకు ఆన్సర్ అండి. అంటే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నారదుడు వారు వాల్మీకి దగ్గరికి వచ్చారు. అప్పుడు నారదుడు వారిని వాల్మీకి అడిగారు, అంటే ప్రశ్న అడిగారు. ఎప్పుడైనా సరే గురువుని మనకి ఏంటంటే ప్రశ్న అడిగినట్టుగా తీసుకోవడం జరుగుతుంది. ఆయనకి కూర్చోబెట్టారు, ప్రశ్న అడిగినప్పుడు అంటే అసలు మంచి క్యారెక్టర్ గురించి అడిగిన వ్యక్తి ఎవరంటే కనుక వాల్మీకి. ఒక కవి ఏం రాస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు జరిగేది. అలాగే బాలకాండలో రాముని పేరుని కూడా చెప్పింది. అంటే రాముడు ఉన్నారు, రాముడు లాంటి ఒక వ్యక్తిత్వం ఉంది అని చెప్పింది ఎవరంటే నారద మహాము. రాముని గుణాలు ఎవరెవరికి చెప్పడం జరిగిందంటే నారదుడే వాల్మీకి వారికి చెప్పారు ఆయన గొప్ప విశేషాలన్నీ. రాముని ఏ పర్వతంతో పోల్చడం జరిగింది అన్నప్పుడు ఆయన్ని హిమవత్ పర్వతంతో పోల్చి అద్భుతంగా అతని యొక్క గొప్పతనం, పర్వతం ఎంత గొప్పతనమో, పర్వతాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. రాముని పరాక్రమంలో ఎవరితో పోలుస్తారు? విష్ణుమూర్తి, అంటే విష్ణు సమానుడు. అందుకే విష్ణుతత్వాన్ని ప్రధానంగా తీసుకుంటాం ఆయన గురించి చెప్పేటప్పుడు. ఎగ్జిక్యూషన్ రాముడు అంటే మీకు ఎక్స్ప్లెనేషన్లో మనకు వివరించుకోవడం జరిగింది. భూమి మీద మళ్ళీ ఒక భగవంతుడు మనిషిలా తిరిగి మనిషి రూపంలో తిరుగుతూ ఆయన అన్ని జీవన విధానాలన్నీ కొనసాగుతూ మామూలు మనిషిగా ఉంటూ మళ్ళీ విష్ణు ధర్మాన్ని నిర్వర్తించాలి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అందుకే రామాయణం అనేది ధర్మ, అర్థ, కామ, మోక్ష ఎన్నో విషయాలు, దానము, గుణము, ప్రవర్తన, జీవనశైలి ఎన్నో విషయాలని చెప్పడం జరిగిందంటే
అందుకు విష్ణుమూర్తితో పిలుస్తారు. రాముని దాన ధర్మాల్లో ఎవరితో పోలుస్తారు? కుబేరుడు అంతా మనకి కుబేరుడు అంతకన్నా మించిపోవడం జరిగింది అని చెప్పారు. దాన ధర్మాలు చాలా ముఖ్యమైనవి, దాన సంపన్నుడు. రాముడు ధర్మ ప్రవర్తనలో ఎవరితో సమానం? యముడు. సో చాలా ముఖ్యమైన వ్యక్తి యమదేవుడు కూడా. ఏం చేస్తే ఎలా ఉంటుందో ఆయన చెప్పగలిగిన సత్తా అంతా కూడా వెలిగిన వ్యక్తిగా చెప్పడం జరుగుతుందండి. ఇది మనకి ధర్మ ప్రవర్తనలో యముడితో సమానమనే విషయము మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవడం జరిగింది. ఇక దశరథ మహారాజు తన పెద్ద కొడుకైన రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని ప్రయత్నించాడు. కానీ అందుకోసం చేర్చిన సంభారాలన్నీ చూసి అతని సవతి తల్లి కైక దాన్ని చెడగొట్టింది. వెనుక ఒక మాటు రాజు ఆమెకు 2 వరాలు ఇచ్చారు. దశరథ మహారాజు కైక వారికి ఇవ్వడం జరిగింది 2 వరాలు. ఆ 2 వరాలు ఆమె ఇప్పుడు చెల్లించమంది. అవి 2 వరుసగా, మొదటిది రాముణ్ణి అడవులకు పంపడం, రెండోది తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయమండం. దీంతో దశరథుడు ఇచ్చిన మాటకి కట్టుబడిపోయి రాముణ్ణి అడవులకు పంపేశాడు. రాముడు తండ్రి మాట తీసేయడం ఇష్టం లేక అడవులకు వెళ్ళాడు. అతని వెంట అతని విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అతను సుమిత్ర కొడుకు. అంటే రామలక్ష్మణులు ఒకే తల్లికి జన్మించిన సంతానం కాదు, ఒక తండ్రి కానీ. ఈ విషయం మర్చిపోకూడదు. అంటే మనకి సాధారణంగా రామలక్ష్మణులా ఉండాలంటే వాళ్ళు అన్నదమ్ములే, కానీ ఏకగర్భ సంతానం కాదు. అంటే ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది. రామునిడేల అతనికి మిక్కిలి స్నేహము, అతనికి చాలా అద్భుతమైన స్నేహం మనకి కనిపించడం జరుగుతుంది. ఇది మనకి చెప్తున్న ప్రాథమిక అంశం. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ కూడా అంటే మనకి ఈ యొక్క నారద మహర్షి వాల్మీకి వారికి చెప్పడం జరుగుతుంది. రాముని భార్య సీత, ఆమె జనక మహారాజు కూతురు. ఆమె సర్వలక్షణ సంపన్నురాలు. స్త్రీలలో అంతటి ఉత్తమ ఇల్లాలు మరి లేరు. ఆమె రామునికి ప్రియ భార్య, ప్రాణం కంటే మిన్న. ఆమె కూడా చంద్రునితో రోహిణిలాగా రామునితో అడవులకు వెళ్ళింది. సీతను, రాముణ్ణి, లక్ష్మణ్ణి పౌరులు దశరథుడు చాలా దూరంగా సాగనంపారు. ఇది ముఖ్యమైన అంశం. ఎలా వెళ్ళారు ఏంటనేది తెలియచేయడం జరుగుతుంది. ఎవరు తెలియచేస్తున్నారండి? నారదుల వాళ్ళు తెలియచేస్తున్నారు. నారద మహర్షి త్రిలోక సంచారి వాల్మీకి ఋషి గారికి తెలియచేయడం జరుగుతుంది. ఇది ఒక ఘట్టం.